కాంగ్రెస్ హయాంలో తెలంగాణ వచ్చినా దాన్ని ఆ ప్రాంత ప్రజలు విశ్వసించలేదు. దీంతో 2 దఫాలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ గతేడాది జరిగిన ఎన్నికల్లో అధికార పగ్గాలు దక్కించుకుంది. ఆ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. దానికి తోడు గాంధీ కుటుంబం అంటే అభిమానం మెండుగా ఉంది. ఈ క్రమంలో డిసెంబర్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు తెలంగాణకు రాబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సో డిసెంబర్ 9వ తేదీన సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీలతో ఆవిష్కరింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు సైతం పంపింది. వారు రావడం వీలు కాకపోతే వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ అయినా వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ కుటుంబం చేత ఆవిష్కరిస్తే తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉండడంతో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. సో ఇందుకోసమే రాహుల్ గాంధీని లేదంటే ప్రియాంక గాంధీని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. గతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదు. దీంతో ఇప్పుడైనా వస్తారా లేదా అనేది కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్న సందేహం. సో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు గాంధీ కుటుంబం నుంచి ఎవరూ రాకపోతే అది ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుందని హస్తం నేతల్లో ఆందోళన ఉంది. సో ప్రజల్లో కూడా నెగిటివ్ సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు అందరూ. సో దీంతో రాహుల్ గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చైనా ఎవరో ఒకరిని విగ్రహావిష్కరణ తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో సో చూడాల్సిందే.